అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ నాకు మంచి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఈరోజు మన టాపిక్ వచ్చేసి 15 ఇయర్స్. ఏదైనా 15 ఇయర్స్. ఏదైనా సరే 15 ఇయర్స్. మీరు అమరావతి ఎప్పుడు కడతారు? 15 ఇయర్స్. మీరు ఎన్నాళ్ళు కూటమిలో ఉంటారు? 15 ఇయర్స్. మీరు ఎన్నాళ్ళు కలిసి ఉంటారు? 15 ఇయర్స్. మీరు ఎన్నాళ్ళు పవర్లో ఉంటారు? 15 ఇయర్స్. ఈ 15 ఇయర్స్ ఫ్యాంటసీ అంటే నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ వచ్చేసి లోకేష్ గారు ఎవరో ట్విట్టర్లో ఒక వీడియో పోస్ట్ చేశాం అన్నమాట. లోకేష్ గారిని ట్యాగ్ చేస్తాం. న్యూయార్క్ సిటీ అనుకుంటా అది. వీడియో తీసి ఇలాగా అమరావతి ఎప్పుడు అవుతుంది అనేసి వాళ్ళు పోస్ట్ చేసి నారా లోకేష్ గారిని ట్యాగ్ చేశారు. నారా లోకేష్ గారు 15 ఇయర్స్ ఇవ్వండి అంటున్నారు. అంటే న్యూయార్క్ సిటీ అనేది అది ఇప్పుడు బిల్డ్ అవ్వడానికి 400 ఇయర్స్ పట్టింది. అంతకుముందు న్యూ ఆమ్స్టర్డామ్ 1624 నుంచి న్యూయార్క్ సిటీ అయింది. ఆయన్ని బిల్డ్ చేయడానికి, ఆ న్యూయార్క్ సిటీని బిల్డ్ చేయడానికి 400 ఇయర్స్ పట్టిన దాన్ని మన నారా లోకేష్ గారు 15 ఇయర్స్లో బిల్డ్ చేస్తారు అమరావతి. నా మెయిన్ క్వశ్చన్ ఏంటంటే 15 ఇయర్స్లో ఎలా బిల్డ్ చేస్తారు? ఏం బిల్డ్ చేస్తారు? అక్కడ ఏముంది? అరే మన గుంటూరు, విజయవాడ, వైజాగ్ మొత్తం పాపులేషన్ కలిపిన, ఏది సిటీలో ఉన్న పాపులేషన్ కలిపిన ఈజ్ నాట్ ఈక్వల్ టు హైదరాబాద్ పాపులేషన్, నాట్ ఈవెన్ ఏ హాఫ్. నాకు తెలిసి 1,20,00,000 30,00,000 ఉన్నారు హైదరాబాద్లో. మన 3 సిటీలు కలిపిన 50,00,000 మందో 60,00,000 మందో ఉంటారు. అలాంటిది మీరు న్యూయార్క్ సిటీనే అమరావతిలో బిల్డ్ చేస్తా అంటే ఎంతమంది పాపులేషన్ మొబిలైజ్ చేయాలి ఫస్ట్? సరే కట్టడం అంటే మనం అంతా మన దగ్గర అంతా దుబాయ్ షేకులు, సౌదీ అరేబియా షేకులు ఉంటారు కాబట్టి మనం కట్టేస్తాం బిల్డింగ్లు. ఇట్స్ వెరీ ఈజీ కదా, మనదంతా గ్రాఫిక్సే కదా. కట్టేస్తారు ఓకే. అంతమంది జనాల్ని మొబలైజ్ ఎలా చేస్తారు? అక్కడికి ఎలా తీసుకెళ్తారు? ఏం చెప్పి తీసుకెళ్తారు? ఏం చేస్తారు ఇవన్నీ? ఏమన్నంటే 15 ఇయర్స్లో బిల్డ్ చేసేస్తారంట. అసలు పాజిబిలిటీస్ ఏంటి? ఎలా సాధ్యం? ఇవన్నీ ఏముండవు, టెక్నికాలిటీస్ ఏముండవు. ఏదో నోటికొచ్చింది చెప్పేయటం, తర్వాత మనకుంది కదా మీడియా, ఆ మీడియా చూసుకుంటుంది అనేసి వదిలేయటం. అరే జనాలు ఎలా కనపడుతున్నారండి మీకు? 15 ఇయర్స్లో న్యూయార్క్ సిటీని బిల్డప్ చేయడం ఏంటండి? నెక్స్ట్ వచ్చేసి నాకు ఇష్టమైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన కూడా ఏమనంటే మేము 15 సంవత్సరాలు కూటమిలో ఉంటాము, 15 ఇయర్స్ మేము కలిసే ఉంటాము, 15 ఇయర్స్ రూలింగ్లోనే ఉంటాం. 15 ఇయర్స్ కాకపోతే మీరు 20 ఇయర్స్ ఉండండి, లేదంటే 50 ఇయర్స్ ఉండండి. 15 ఇయర్సే ఎందుకు? 50 సంవత్సరాలు కలిసి ఉండండి మంచిగా. మీరు టీడీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు మేమేమైనా కాదన్నామా? 15 ఇయర్సే కలిసి ఉంటారంట. ఇదేం ఫ్యాంటసీనో నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి 15 ఏళ్ళు మీరు మాకు అధికారం ఇవ్వండి అంట. తర్వాత వద్దా? అంటే డెవలప్ చేసి జగన్ గారికి ఇచ్చేస్తారా? జగన్ గారి ఇక పాలించుకోవడమేనా 15 ఇయర్స్ తర్వాత? ఈ 15 ఇయర్స్ ఫ్యాంటసీ ఏంటండి? ఈ 15 ఇయర్స్ కంటే ముందు నాదొక చిన్న క్వశ్చన్ ఉంది. 15 ఇయర్స్ తర్వాత మీరు తీసుకుందరులే కానీ, ప్రజెంట్ అయితే 7 ఇయర్స్ అయితే అయిపోయింది కదా మనకి. సో నా క్వశ్చన్ ఏంటంటే 7 ఇయర్స్లో మీరేం చేశారో ఒకసారి జనాలకు సమాధానం చెప్పండి. మేము ఇదిగో 7 సంవత్సరాల్లో ఇది చేసాము అనేసి జనాలకు సమాధానం చెప్పండి. పోనీ ఏదైనా రిపోర్ట్ చూపించండి, మేము ఇదిగో ఈ డెవలప్మెంట్ చేసామని. అంటే ఇంకోటి చెప్పొద్దే, నీళ్లు తోడుతున్నాము, అమరావతిలో డ్యాములు కడుతున్నాము, ఇలాంటివి కాదు. మీరు చేసిన ట్రూ డెవలప్మెంట్ ఏమైనా ఉంటే చెప్పండి, ఆన్ పేపర్లో అయినా ఏదైనా. ఈ 7 ఇయర్స్లో ఏమన్నంటే మళ్ళీ అప్పుడు వెళ్తారు, మళ్ళీ వద్దొద్దు, మళ్ళీ మీకు దండం దోత. మళ్ళీ అప్పటికి వెళ్ళిపోయి మళ్ళీ మీరు హైదరాబాద్ నేనే కట్టాను ఇవన్నీ వద్దండి. హైదరాబాద్ని ఎవరు ఎలా కట్టారనేది అందరికీ తెలుసు. మనం డప్పు వేసుకొని భజన చేయించుకున్నంత మాత్రాన నిజం అబద్ధం నిజం అవ్వదు, నిజం అబద్ధం అవ్వదు. హైదరాబాద్ ఎవరు కట్టారనేది అందరికీ తెలుసు. మళ్ళీ దాని గురించి డిఫరెంట్ టాపిక్లండి. ఏమనంటే విజనరీ ఇవన్నీ వస్తాయి. అంత విజనరీ ఇప్పుడు మనకి వీడియోలో అంత లెంత్ లేదు. విజనరీ గురించి తర్వాత మాట్లాడుకుందాం. అది సపరేట్ వీడియో వచ్చింది తర్వాత. విజనరీ అది డాక్యుమెంటరీ.
వీడియోలా రాదు. అది ఒక పెద్ద డాక్యుమెంటరీ అనమాట. మరి ఎన్నెన్నో ఉన్నాయి కదా విజనరీలో. సో మన క్వశ్చన్ ఏంటంటే ప్రజెంట్ మీరు ఈ 7 ఇయర్స్‌లో ఏం చేశారు? 15 ఇయర్స్ అడగడం కన్నా ఈ 7 ఇయర్స్‌లో మీరు ఏం చేశారో చూపించండి. పవన్ కళ్యాణ్ అయినా సరే అంతకుముందు మనదేగా. మీరు సపోర్ట్ ఇస్తేనే కదా వాళ్ళు ఫామ్ చేసింది. నాది బాధ్యత అన్నారు కదా. సో మీరేమీ తప్పించుకోవడానికి ఏం లేదు. మీరు కూడా ఇంక్లూడెడే. ఈ 7 ఇయర్స్ మీరేం చేశారో చెప్పండి. ఏం బిల్డింగ్లు కట్టారు? ఏం డెవలప్ చేశారు? ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేశాము అని చెప్పండి. తర్వాత 15 ఇయర్స్ గురించి మీరు మాట్లాడండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.